పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్పై రానున్న 24 గంటల్లో అత్యంత శక్తివంతమైన దాడులు చేయబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇరాన్లోని చెత్తను త్వరలోనే వదిలిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యం ఉందని, దానిని పూర్తి స్థాయిలో రంగంలోకి దించుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడం తనకు ఇష్టం లేదని, అందుకే లక్ష్యాలను వేగంగా సాధించేలా వ్యూహరచన చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే తాము జరిపిన తొలి విడత దాడుల్లో ఇరాన్కు చెందిన కీలక నాయకులు ప్రాణాలు కోల్పోయారని, యురేనియం శుద్ధిని ఆపని పక్షంలో సైనిక చర్యే ఏకైక మార్గమని ఆయన తేల్చి చెప్పారు. ఈ పరిణామాలతో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ దాడులు చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ట్రంప్ పేర్కొన్నారు. అరబ్ దేశాలపై ఇరాన్ దుశ్చర్యలకు దిగుతోందని, దీనిపై ఆయా దేశాలు కూడా తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ నాయకత్వ బాధ్యతలను ఎవరు తీసుకుంటారో కూడా తెలియని స్థితిలో ఆ దేశం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తమ దాడులు అత్యంత శక్తివంతంగా ఉంటాయని, ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడమే తమ ప్రధాన లక్ష్యమని అమెరికా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అగ్రరాజ్యం నుంచి వినిపిస్తున్న ఈ యుద్ధ నినాదాలతో గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలు నెలకొన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలేనా లేక క్షేత్రస్థాయిలో భారీ విధ్వంసానికి సంకేతాలా అనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశమైంది. మరోవైపు యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియా, యుఏఈ సహా పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే ఆయా ప్రాంతాల నుండి వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా పౌరుల తరలింపు ప్రకటన వెలువడటంతో దాడులు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా, విమానయాన రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.